హలో ఫ్రెండ్స్, నేను మీ సైదులు ఎలా ఉన్నారు? ఇప్పుడైతే ఒక అద్భుతమైన ఫ్లైఓవర్ దగ్గర ఉన్నాము. ఇది చాలా ఏళ్ళైంది స్టార్ట్ అయ్యి, ఆగిపోయి కూడా చాలా ఏళ్ళు అయింది. చాలా చాలా ఇంపార్టెంట్ ఫ్లైఓవర్. దీని వివరాలు ఒకసారి చూద్దాము. మనం కంప్లీట్ గా పదండి. చూసారా? ఎందుకు అప్పుడే చెప్పాడు సాహసం? సాహసం చేయకపోతే వర్కౌట్ కాదు, దూకాలే. అమ్మ, ఫ్లైఓవర్ ఇది చాలా ఇంపార్టెంట్ ఫ్లైఓవర్. మాకు కూడా చాలా దగ్గరలో ఉంటుంది. చూస్తున్నారు కదా, హై టెన్షన్ వైర్. ఉప్పల్ బగాయత్లో చివరికి వస్తే ఈ ఫ్లైఓవర్ ఉంటుంది. ఎస్, ఇదేందో మూసి కానుకొని ఉంటుంది. పీర్జాదిగూడకు కనెక్టివిటీ. పీర్జాదిగూడ నుంచి నాగోల్ బండ్లగూడ డిపో ఐడియా ఉంది కదా, నాగోల్ నుంచి లోపలికి వస్తే బండ్లగూడ డిపో, హిందూ అరణ్య, ఆ లింక్ రోడ్ ఉంటుంది ఒకటి, అటు వస్తే మనకు విల్లాస్ ఉంటాయి, 3 శ్మశానాలు ఉంటాయి. అంటే ఇటు నుంచి ఇగో ఇది దాటి అటు వెళ్తే మీరు హిందూ అరణ్య దగ్గరికి వెళ్ళి హయత్ నగర్, కుంట్లూరు, విజయవాడ హైవేకి వెళ్ళిపోతారు ఈజీగా. అట్నే స్ట్రైట్కి వెళ్ళి రైట్ కొడితేనే నాగోలు వెళ్ళిపోతారు. అంటే మీరు ఈ హిందూ అరణ్య వైపు, హయత్ నగర్ వైపు వెళ్ళడానికి ఆ లింక్ రోడ్ దగ్గరికి పోవాలంటే ఇదంతా తిరిగిపోతే 10 కిలోమీటర్లు వస్తుంది. ఇటు పోతే 2 కిలోమీటర్లే. సో ఇంత ఈజీ ఫ్లైఓవర్ ఇది. దీని అయితే పాపం పట్టించుకున్న ఇదిలో పోలేదు, వదిలేసిర్రు. చూడండి, ఎడ్జ్లో ఉన్నాము, అవతలేమో మూసి ఉంది. ఇగో జస్ట్ ఆ పొలాలు ఉన్నాయి కదా, ఆ పొలాలు దాటి అటు వేస్తే మనకు కంప్లీట్ అయిపోద్ది అన్నట్టు. బట్ దీన్ని ఎవరు రీస్టార్ట్ చేయట్లేరు. దీని గురించి మీకు ఏమైనా ఇన్ఫర్మేషన్ తెలిస్తే కామెంట్ చేయండి. ఈ ఫ్లైఓవర్ మొత్తం కూడా చూపిస్తా చూడండి. ఇగో చూపిస్తా అంతా. ఇగో చూశారు కదా, కంకర, సర్కార్ చెట్లు కూడా పెరిగినాయి. ఇగో పీర్జాదిగూడ నుంచి మనం హయత్ నగర్, కుంట్లూరు, నాగోలు వెళ్ళడానికి చాలా చాలా షార్ట్ కట్ రోడ్ ఇది. లేదంటే 10 కిలోమీటర్లు, దగ్గర 10 కిలోమీటర్లు వెళ్ళాలి. ఇలాంటి ఫ్లైఓవర్ని ఫినిష్ చేయకుండా ఇగో ఎక్కడ గొంగలు అక్కడ అన్న టైపులో వదిలేసారు. పీర్జాది కూడా కానుకోనే ఉంటుంది. ఇగో ఇది పీర్జాది కూడా, ఇది బగాయత్. అంటే పీర్జాది గూడకి బగాయత్తుకి మధ్యలో ఉండేదే ఈ ఫ్లైఓవరు. మనం నాగోల్ మెట్రో దగ్గర నుంచి ఎల్బీ నగర్ వైపు వెళ్తుంటే లెఫ్ట్ సైడ్ ఎంటర్ అవుతాం కదా, లెఫ్ట్ సైడ్కి బగాయత్. ఆ బగాయత్లో చివరికి వస్తే, ఆ బగాయత్ చివరికి వస్తే ఈ ఫ్లైఓవర్ ఉంటుంది. ఈ ఫ్లైఓవర్ దాటితే పీర్జాది కూడా ఉంటుంది. ఇది ఈ ఫ్లైఓవర్ విషయము. ఈ ఫ్లైఓవర్ చాలా చాలా ఇంపార్టెంట్. బట్ అంటే మన గవర్నమెంట్లు ఎట్లా ఉంటాయంటే, గవర్నమెంట్లు మారినా, కాంట్రాక్టర్లు మారినా ఇక దాన్ని ఎవడు పట్టించుకోడు. అరే ఎవడైతే ఉంది, ఏదో ఒక ఇనిషియేషన్ తీసుకొని ఒక వర్క్ కంప్లీట్ చేయాలనేది ఏముండదు. వాడికి ఎవడికో కమిషన్లు ఇచ్చిపోయిండు, వాడు లేడు. ఇప్పుడు మళ్ళీ నాకెవడో కమిషన్లు ఇస్తాడు, నా ఇది ఏంది, నా స్వార్థం ఏంది, నాకు డబ్బులు ఎట్ట వస్తాయని ఎవడు చూసుకోడు. అందుకే నేనేమంటా అంటే, గవర్నమెంట్లు వాళ్ళ టర్మ్ లోపు, అంటే వాళ్ళ 5 years ఉంటుంది కదా, వాళ్ళు అంటే ఒక్కసారి ఒక 5 years లోపు ఎన్ని ప్రాజెక్టులు అయితే కంప్లీట్ చేయగలుగుతారో అన్నే స్టార్ట్ చేసుకుంటే మంచిది అనేది చాలా ఇదిగా ఉంటుంది. అప్పుడైతే కానీ కంప్లీట్ వాళ్ళ టర్మ్ అయిపోయేసరికి కంప్లీట్ అవుతుంది, వాళ్ళకు కూడా ప్లస్ అవుతుంది. అంటే ఇన్ని కంప్లీట్ చేసిర్రు, కట్టిర్రు, స్టార్ట్ చేసిర్రు, ఇమీడియట్ కంప్లీట్ చేసిర్రు అనే ఒక మంచి గుడ్ విల్ ఉంటుంది. లేదంటే ఏమైతే గవర్నమెంట్ మారినాక అంత అతలాకుతలం అయిపోతుంది. ఇక నేను ఎందుకు చేయాలి, వాడిది అని వీడు అనుకుంటాడు. అరే ఇక మళ్ళీ వీళ్ళు వచ్చేది ఎప్పుడో తెలియదు. సో ఇట్లా రకరకాలుగా ఉంటాయి. ఇది ఈ ఫ్లైఓవర్ విషయము. ఇంకా ఇక్కడ అయితే రేకులు వేసుకొని, గుడిసెల్లాగా వేసుకొని వర్కర్స్ ఉంటారు. ఈ ఫ్లైఓవర్ కాదు, పక్కన బిల్డింగ్లు అవి వర్క్స్ జరుగుతాయి కదా వాళ్ళు అన్నట్టు. ఇక వాళ్ళకి ఏం పోయింది, ఇది ఎట్టాగా ఎవరు పడుచుకోవట్లేదు, కానీ ఇట్లా ఉంటారు. ఈ ఫ్లైఓవర్ గురించి మీకు ఇంకేమైనా విషయాలు చేస్తే ఖచ్చితంగా కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ అండ్ బాయ్.